ఊబిలో ఇరుక్కున్న ఆ ప్రజాప్రతినిధి అందులో మరింత కూరుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా బయట పడలేకపోతున్నారు. అటు అధిష్టానం ఎంతమంది దుమ్మెత్తు పోస్తున్నా దులుపుకుంటోంది. 2 నెలలుగా లైంగిక వేధింపుల ఎపిసోడ్ కొనసాగుతున్నా, సంచలన వీడియోలు బయటకు వస్తున్నా పార్టీ పెద్దలు మాత్రం స్పందించడం లేదు. ఎమ్మెల్యే ఇల్లీగల్ వ్యవహారాలపై వేసిన కమిటీ ఇంకా ఏమీ తేల్చలేదు. న్యాయం కోసం సిగ్గు విడిచి బయటకు వస్తే అంతా కలిసి మోసం చేస్తున్నారంటున్న బాధితురాలు సంచలన నిర్ణయం తీసుకుంటానంటోంది. పర్సనల్ ఇష్యూతో పరేషాన్ అవుతున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరు? ప్రజలకు, సేవకులకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కొందరు పక్కదారి పడుతున్నారు, పరువు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కొందరు ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. 4 గోడల మధ్య గుట్టుగా ఉంటుందనుకుంటున్న వ్యవహారం రచ్చకెక్కుతోంది. సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే జనసేన పార్టీకి ఇప్పుడు ఇలాంటి రచ్చే కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. 2 నెలలకు పైగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలు పార్టీ నైతికతకు మచ్చ తెచ్చి పెడుతున్నాయి. వరుస వీడియోలు, చాటింగుల లీకేజీలు దుమారం రేపాయి. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ అధిష్టానం వేసిన త్రిసభ్య కమిటీ విచారణలో ఏం తేల్చిందో ఇప్పటిదాకా బయటికి పొక్కలేదు. విచారణ కమిటీ ఎదుట అరవ శ్రీధర్ ఏం చెప్పారో కూడా వెల్లడి కాలేదు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానని, పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని రాముడు మంచి బాలుడిలా చెప్పారు అరవ శ్రీధర్. ఇది తన వ్యక్తిగత వ్యవహారమని కొత్త రాగం ఎత్తుకున్నారు. మహిళా ఉద్యోగితో తన రిలేషన్కి పార్టీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. బాధితురాలు విడుదల చేస్తున్న వీడియోలపై ప్రశ్నిస్తే త్వరలో అన్నీ తేలుతాయని ముక్తసరిగా సమాధానమిచ్చి మొహం చాటేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓ పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోన్న మహిళా ఉద్యోగి జనసేన ఎమ్మెల్యేపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతూనే ఉన్నాయి. గౌరవ స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధిపై ఆరోపణలు రావడంతో పార్టీయో ప్రభుత్వమో నిజానిజాలు నిగ్గు తేల్చి చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. కానీ జనసేన నుంచి గానీ, ఇటు కూటమి ప్రభుత్వం నుంచి గానీ అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా అన్నది కూడా సందేహమే. కానీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మాత్రం ఏదో రూపంలో తరచూ వార్తల్లో ఉంటోంది. వేరెవరైనా ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకుంటే కొరడా ఝులిపించే వ్యవస్థలు ఎమ్మెల్యే విషయంలో ఎందుకింత ఉదాసీనంగా ఉంటున్నాయన్న చర్చ జనంలో నడుస్తోంది. అసెంబ్లీ సాక్షిగా మహిళా ఉద్యోగితో చాటింగ్ చేసి ఎమ్మెల్యే దొరికిపోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఎమ్మెల్యేకు వెనకేసుకు వస్తున్న జనసేన నేతలు కానీ, ఆ ఎమ్మెల్యేకి తెర వెనుక మద్దతిస్తున్న అధికార పార్టీకి చెందిన నేతలు కానీ ఈ గలీజు వ్యవహారంపై నోరు మెదపడం లేదు. మహిళా ఉద్యోగి ఆరోపణలు, వీడియో చాటింగ్ల లీకులు, మీడియా ముందుకొచ్చి నేరుగా చేసిన ఆరోపణలతో పాటు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని, ఆ ఎమ్మెల్యే చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నమ్మి 5 సార్లు అబార్షన్ చేయించుకున్నానని, ఇప్పుడేమో మొహం చాటేస్తున్నాడని బాధితురాలు కుండబద్దలు కొట్టింది. కొందరు ప్రజాప్రతినిధులపై ఇటీవల కాలంలో ఇలాంటి ఆరోపణలే వచ్చినా ఇలా వీడియోలతో రచ్చకెక్కిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఓ ఎంపీ వ్యవహారం ఇలాగే వెలుగు చూసినా అరవ శ్రీధర్లా అంత రచ్చ కాలేదు. అందులో ఆ ఎంపీపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. బాధితులెవరూ బయటికి రాలేదు. కొంతకాలం తరువాత సద్దుమణిగింది. అంతకు ముందు మరో మాజీ మంత్రి వ్యవహారంలో కూడా ఇలాగే జరిగినా ఇంతగా బజారున పడలేదు. కానీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం టీవీ సీరియల్ను మరిపించేలా సాగుతూనే ఉంది. రోజుకో కొత్త ట్విస్టుతో అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. మహిళా ఉద్యోగి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు, ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆరోపణలు వచ్చాక త్రిసభ్య కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే మరెక్కడా బయటికి రాలేదు. ఇటీవల ఓ ఫౌండేషన్ చేపట్టిన బస్ షెల్టర్ ఓపెనింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గాలివానకు దెబ్బతిన్న అరటి పంటను జనసేన, టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. 2 రోజుల క్రితం జనసేన పార్టీ రైల్వే కోడూరు కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పుడు ఈ పరిణామాలు కూడా కొత్త రచ్చకు దారితీస్తున్నాయట.
లైంగిక వేధింపుల ఆరోపణలపై క్లారిటీ వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ త్రిసభ్య కమిటీ ఏర్పాటైన రోజే జనసేన అధిష్టానం స్పష్టం చేసింది. త్రిసభ్య కమిటీ కొందరు క్రియాశీలక కార్యకర్తలు, నాయకులతో వేరువేరుగా మాట్లాడి సమాచారం సేకరించింది. దీనిపై పూర్తి నివేదిక పార్టీకి అందిస్తామని ప్రకటించింది. తరువాతి పరిణామాల్లో ఆరోపణలు చేస్తున్న మహిళా ఉద్యోగిని కూడా విచారణకు పిలిచినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు చెప్పినా అది వాస్తవం కాదని బాధితురాలు తేల్చేసింది. ఆరోపణలు చేస్తున్న తనతో మాట్లాడకుండా, తన వివరణతో సంబంధం లేకుండా ఎవరినో ఎలా విచారిస్తారని బాధితురాలు ప్రశ్నిస్తోంది. ఒకవైపు ఆరోపణలు చేస్తూనే మరోవైపు మహిళా ఉద్యోగి న్యాయ పోరాటం చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగికంగా వేధించారని మహిళ చేసిన ఫిర్యాదుపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది కేసు. ఈ కేసులో ఎమ్మెల్యే బెయిల్ కూడా తెచ్చుకున్నారు. మాయ మాటలతో మోసం చేసి ఇబ్బంది పెడుతోందని ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై సదరు మహిళా ఉద్యోగిపై కూడా ఇదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇటీవల హైకోర్టు నుంచి కండిషన్ బెయిల్ తీసుకుంది ఆ మహిళ. 40 రోజులకు పైగా మీడియాకు సెల్ఫీ వీడియోలతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో చేసిన వీడియో చాటింగ్లతో కథ నడిపిన మహిళా ఉద్యోగి రైల్వే కోడూరుకు వచ్చింది. కండిషన్ బెయిల్ మంజూరు కావడంతో ఇటీవల విధులకు కూడా హాజరైంది. ఇదే సందర్భంలోనే ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా జనంలోకి రావడం మొదలుపెట్టారు. ఈ అంశమే మరోసారి దుమారం రేపుతోంది. ఏమీ తెలియని నంగనాచిలా ఎమ్మెల్యే ఎలా బయటకొస్తారంటూ బాధితురాలు ప్రశ్నించడం అరవ శ్రీధర్ ఎపిసోడ్లో కొత్త వివాదానికి తెరలేపిందని చెప్పాలి. న్యాయం జరుగుతుందని రోడ్డు మీదకు వచ్చినా జనసేన అధిష్టానం స్పందించడం లేదంటూ ఆ పార్టీ పెద్దలను కూడా బాధిత మహిళ ఇరకాటంలో పెడుతోంది. అధికార కూటమి నేతలు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, తాను తప్పు చేసినా శిక్షించాలంటూ బాధితురాలు చేస్తున్న ప్రకటనలు కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్ ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ఈ ఇష్యూపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఇన్ని ఆరోపణలొస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఎమ్మెల్యేపైనే తీవ్ర ఆరోపణలు రావడం పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది హనీ ట్రాప్ అని, ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేస్తున్నారని పార్టీలోని కొందరు నేతలు వాదిస్తూ వచ్చారు. మొదట్లో మహిళా ఉద్యోగి బయట పెట్టిన వీడియోలు డీప్ ఫేక్ అంటూ గట్టిగా వాదించారు. బాధిత మహిళ త్రిసభ్య కమిటీ ముందుకు రాకపోవడం ఇది పార్టీకి సంబంధం లేని వ్యక్తిగత వ్యవహారమని కమిటీ సభ్యులు స్పష్టం చేయడాన్ని బట్టి చూస్తే జనసేన దీన్ని వ్యూహాత్మకంగానే డీల్ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు న్యాయం జరగకపోతే చావడానికైనా సిద్ధమంటోంది ఆ మహిళా ఉద్యోగి. మరోవైపు ఇది పక్కా ప్లాన్డ్ బ్లాక్మెయిలింగ్ అంటూ వివాదాన్ని తేలిక చేసే పనిలో ఉంది ఎమ్మెల్యే వర్గం. ఈ ఇద్దరి మధ్య వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకునే ప్రయత్నంలో పార్టీలు ఉన్నాయన్న అనుమానాలు కూడా లేకపోలేదు. మొత్తానికి రైల్వే కోడూరు కహానీ ఏపీ పాలిటిక్స్లో ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.